హల్లెలూయా. దేవునికి మేము కలుగును గాక. దేవాదేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. కీర్తనలు 21వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించి ఉన్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతిదీ కూడా మనకు విజయాన్ని చేకూర్చడానికి దేవుడు సమస్తం కూడా చేసే దేవుడు. రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నంట. ఆ రాజుని గురించి వివరణ ఇస్తున్న దేవాది దేవుడు ఈరోజు నీ గురించి నా గురించి కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో నువ్వు నేను చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి అనుకూలతని దయచేసి మన జీవితాలకు కావాల్సిన ప్రతిదీ కూడా మన పెదవుల్లో నుంచి వచ్చింది. ఏదైతుందో మనం ఏదైతే అడుగుతున్నామో, విశ్వసిస్తున్నామో, దేనైతే మనం క్లెయిమ్ చేస్తామో అది మన జీవితాలకి కావాల్సినంతగా దేవుడు ప్రతిష్ఠిస్తాడు. దేవునికి మహిమ కలుగునాక ప్రతి విషయంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో రాజుని హెచ్చించిన దేవుడు ఈరోజు నీ ప్రతి పరిస్థితిని మార్చి నిన్ను కూడా హెచ్చించడానికి ఆయన సమర్థుడు. ఆయన కృప ఎంతో గొప్పది. ఆయన నీ పట్ల కలిగి ఉన్న దయ, కనికరము చాలా విస్తరింపజేసి దేవుడు ఆయన ఏమంటుండంటే 3వ వచనం చూస్తే, శేషకరమైన ఆశీర్వాదంతో నీ వద్దని నీ ఎదుర్కొనిచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దాన్ని అతనికి హల్లెలూయా అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలం అంటే ఎప్పటికీ వీళ్ళు బ్రతికి ఉంటారని కాదు, కానీ పరలోకంలో నిత్యత్వంలో యుగ యుగాలు దేవుడితో ఉంటారని చెప్పి దేవుడు రాజు గురించి ఇస్తున్న వివరాలు ఈరోజు నీ గురించి కూడా దేవుడు అదే చెప్తున్నాడు. సదాకాలం ఆయన బల్లయ్య దగ్గర ఉండడానికి, సదాకాలం ఆయనతో పరలోకంలో ఉండడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆధిక్యత. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్పది అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తుంది తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశ్రయించి కృపద ఇచ్చండి. దాన్ని ఈ మహిమతో నింపడు అన్ని రంగాల్లో ప్రభా. రాజును అభిషేకించినట్టు, రాజు ప్రార్థన అంగీకరించినట్టు ప్రభా నీ బిడ్డల ప్రార్థన అంగీకరించి జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.